హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే రవ్వ లడ్డూలకు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ 2 కొబ్బరి చెప్పులు అనమాట. ఇది తురిమేసి పెట్టారనమాట. దీన్ని కావాల్సిన ఐటమ్స్ అనమాట. చూడండి, యాలక్కాయలు, 1 గ్లాసుడు బొంబాయి రవ్వ అనమాట, కొబ్బరికాయ, 2 కొబ్బరి చెప్పులు అనమాట, 2 కొబ్బరి చెప్పులు, షుగర్ అనమాట, తగినంత షుగరు. ఫ్రెండ్స్, ఇది ఈ గ్లాసుడు బొంబాయి రవ్వ కదా, ఇది ఇందులో పోస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, సేమ్ అదే గ్లాసు షుగర్ అనమాట, పంచదార, కొబ్బరి తురుము, యాలక్కాయలు, 2 కొబ్బరి, ఫ్రై అయిన జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవేనమాట ఐటమ్స్ అనమాట. దీనికి నెయ్యితో వేపుతారన్నమాట. ఇది రవ్వ పోహ ఫ్రై చేస్తాక రవ్వ లడ్డూకి ముందుగా నెయ్యి వేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, అమ్మ వేపుతున్నా చూడండి. ఇటు నేను వేపుతాలేమ్మా. ఫ్రెండ్స్, ఏదైనా సరే స్టార్టింగ్ ముందు అమ్మతో చేయిస్తా ఫ్రెండ్స్. నేను అలా అలవాటైపోయింది. ఇది ఈ విధంగా నెయ్యిలో రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాక రవ్వ అంతా కూడా పక్కన పెట్టేస్తున్నా తీసి. ఇందులో కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసేసుకుని ఫ్రై చేస్తాను అనమాట. ఇది కూడా పచ్చితనం అనేది పోయేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, రవ్వ ఫ్రై అయిపోయింది. ఇది ఈ విధంగా చెప్తున్నాను అనమాట. యాలక్కాయలు ఈ విధంగా చిత్త కొడుతున్నాం అనమాట. రోట్లో కొట్టుకోకుండా గట్టి మీదే పెట్టి కొడుతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, అంటే కచ్చాబచ్చాగా ఫ్రై అయ్యిందనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఆఫ్ చేసేసి ఆరబెట్టేసిన తర్వాత అప్పుడు ఉండ అనేది చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏంటంటే షుగర్ కూడా కలుపుకోవాలి. ఇది రవ్వలో యాలక్కాయ కొట్టాం కదా, అది ఈ విధంగా వేసి కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కొబ్బరి ఫ్రై చేశాను కదా, అది ఇందులో కలుపుతున్నా, ఈ రవ్వలో కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని గరిటెతో ఈ విధంగా కలుపుతున్నాను అనమాట రవ్వ లడ్డూకి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఏంటంటే రవ్వ లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేస్తున్నాం అనమాట. చూడండి, దీంటంటే ముందుగా ఈ గ్లాసుడు రవ్వ, ఈ గ్లాసుడు షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి తురుము 2 చెప్పులు అనమాట. అవన్నీ కూడా తురిమేసేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ముందుగా నెయ్యిలో వేపుకోవాలన్నమాట. రవ్వ వేపుకున్నాక అలాగే కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము కూడా వేపుకోవాలన్నమాట. సేమ్ అదే గ్లాసుడు షుగర్ కూడా కలిపేసి దీంట్లో యాలక్కాయలు కూడా పౌడర్ చల్లేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి,
నెయ్యి ఈ విధంగా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ షుగర్ కూడా కలిపేసి ఈ విధంగా తీస్తున్నాం అన్నమాట. చూడండి, అన్నీ కూడా కలిపేసి చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా చుడుతున్నాం ఫ్రెండ్. అందుట్లో చూడు చూడు, ఇది ఈ విధంగా పాలు పోసి లడ్డు చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, రవ్వ లడ్డు ఇది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చుట్టేసి ఇలా పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆరిపోవాలన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే అంతా కూడా తడిగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఈ రవ్వ లడ్డూలు